Well, good morning, church. Good morning. Good morning. Well, again, it's a privilege and also joy to stand before you. ఈ ఉదయకాలాన మీ ముందు నుంచోవడం అనేది ఒక ఆధిక్యత, ఒక భాగ్యం. Although it was a little surprise for me. నాకు ఒక విధంగా ఇది కొంత ఆశ్చర్యం అనిపించినప్పటికీ, అకస్మాత్తుగా అనిపించినప్పటికీ. Yeah. So I'll tell the story later. నాకు ఆ తర్వాత చెప్తా. All right. I think all the VBS children had wonderful time in the last 3 days. గత 3 దినాలు VBS పిల్లలకందరికీ అందరూ చాలా శ్రేష్టమైన సమయం కలిగి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. So what's the theme? అంశం ఏంటి? New you, right? New you. New creation. నూతన సృష్టి. Do you know what it costs to become new creation? మరి కొత్త సృష్టిగా అవ్వడానికి దానికి అయ్యే క్రయం, దానికి జరిగిన క్రయం ఎంతో మీకు ఊహించగలరా? And can you pay that price? ఆ క్రయాన్ని మీరు చెల్లించగలరా? To be a new creation? మనం క్రొత్త సృష్టి అయ్యున్నా. If somebody has paid that price, what could it be? దానికి తగిన క్రయాన్ని ఎవరో చెల్లించారు అంటే ఎంత ఉండొచ్చు అది? Right? We know all of it, and we have seen in the table time and in the worship time. It is the sacrifice of our Lord on the cross. ఆరాధన సమయంలోనూ బల్ల సమయంలోనూ మనం చూసాం, మనం విన్నాం, అది కల్వరి సిలువపై ఆయన చెల్లించిన ఆ యొక్క క్రయం. To make you new, to make me new. నిన్ను నన్ను నూతన సృష్టిగా, నూతనంగా చేయడానికి ఆయన చెల్లించిన క్రయం. Right? I was examining myself during the worship time. మరి ఆరాధన సమయంలో నన్ను నేను పరీక్షించుకుంటూ వచ్చాను. Job was brought into our attention. యోబు మన గమనానికి తీసుకుని రాబడ్డాడు. Right? And the sufferings that he had to go through. ఆయన వెళ్ళిన ఆ శ్రమలు, for nothing that he has done. ఆయన దానికి తగిన విధంగా ఆయన ఏమీ చేయలేదు. God was actually betting on him with Satan. మరి దేవుడే ఆ విధంగా ఆయనను అలా చేశాడు. Right? So, and we were also reminded it is for the glory of God that he has made Job to go through that tough times. మరి యోబును అటువంటి శ్రమల పాలు చేయడానికి అది కేవలం దేవుని యొక్క మహిమ నిమిత్తమే అని కూడా మనకు జ్ఞాపకం చేయబడ్డాం. Job has passed his test. మరి యోబు తన యొక్క పరీక్షలో ఆయన ఉత్తీర్ణత సాధించాడు. So I was examining myself. నేను పరీక్షించుకుంటూ వచ్చాను. If I go through trials, అటువంటి పరిశోధనల నుంచి నేను వెళితే can I stand the test? మరి ఆ యొక్క పరీక్షలో నేను నెగ్గగలనా, నుంచోగలనా? Can I say along with Job, the Lord has given, the Lord has taken away? యోబుతో పాటు యెహోవా దయచేసెను, యెహోవా తీసుకుని పోయెను అని నేను చెప్పగలనా? In all this he did not sin. మరి ఈ విషయాలన్నిటిలో దేనిలో కూడా యోబు పాపం చేయలేదు. Will I have the same attitude? మరి అటువంటి స్వభావం, అటువంటి వైఖరి నాలో ఉంటుందా? So that was the question that was going through. నా హృదయంలో తలెత్తిన ప్రశ్న అది. Right? It is easy to worship God. It is easy to thank God when everything is all right. అన్ని సంగతులు సమంగా చక్కగా జరుగుతూ ఉంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సేవించడం సులభమే. It is most difficult when you go through tough times, trials and tribulations. అయితే కఠిన పరిస్థితుల నుండి, కఠిన పరిశోధనల నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆ విధంగా ఆయనను ఆరాధించడం అతి కష్టమైన విషయం. And I was reminded of our Lord. మన ప్రభువును నేను జ్ఞాపకం చేసుకున్నాను. He was beaten for you and for me. నీ కొరకే నా కొరకే ఆయన దెబ్బలు సహించాడు. He was bruised. ఆయన నలగొట్టబడ్డాడు. He has become shapeless. ఆయన అసలు ఆకారం లేనివాడుగా, నిరాకారుడిగా చేయబడ్డాడు. He has gone through all those trials and tribulation to make you and me new, to give us an eternal life. మరి మనలను, నిన్ను నన్ను నూతనంగా చేసి మనకు ఒక నూతన జీవితాన్ని, నూతన జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఆ యొక్క భయంకరమైన కఠినమైన శ్రమల ద్వారా ఆయన వెళ్ళాడు.
and we enjoy that life today. ఈ దినము అటు ఆ యొక్క జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. So if you have accepted Christ, you are new creation in him. నీవు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుంటే ఆయనలో నీవు నూతన సృష్టి అయి ఉన్నావు. Right? So what next? దాని తర్వాత ఏంటి? You have become new. నీవు నూతనంగా అయ్యావు. And what should you do next? దాని తర్వాత నీవు చేయవలసింది ఏంటి? Another thought that comes to my mind is count the cost. ఇంకొక ఆలోచన నా మనసులోకి వచ్చేది ఏంటంటే మనము ఆ యొక్క లెక్కలు సరిచూసుకోవాలి. Count the cost to serve him. ఆయనను సేవించుటలో తగిన దానికి వ్యయమయ్యే లెక్కను సరిచూసుకోవాలి. Christianity is not a bed of roses. క్రైస్తవ్యం అంటే ఏదో పూల పాన్పు కాదు. It is a way of struggles and trials. అది కఠినత్వంతోనూ పరిశోధనలతోనూ పరీక్షలతో నిండిన జీవితం. That's why it is described in the word of God. It's a narrow way. అందుకనే దేవుని యొక్క వాక్యంలో వివరించబడింది అది ఇరుకు మార్గం అని. It's not a broad way. అది పూల పాన్పు కాదు, సులభమైన మార్గం కాదు. Count the cost. లెక్కలు సరిచూసుకోండి. To be faithful in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస పాత్రులంగా నమ్మకంగా ఉండేలాగా. Okay. And what next? Draw strength from him to live in this world. దాని తర్వాత ఏంటంటే ఈ లోకంలో మనం జీవనం సాగించడానికి ఆయన యొద్ద నుంచి శక్తిని పొందవలసిన వారమై ఉన్నాం. To face those trials. తర్వాత ఆ యొక్క పరిశోధనలు ఎదుర్కోవడానికి, to face those temptations. ఆ యొక్క శోధనలు ఎదుర్కోవడానికి. And what next? To show his love to this world. దాని తర్వాత ఏంటి? ఈ లోకంలో ఆయన ప్రేమను మనం కనపరిచేలాగా. So you become a new creation. కనుక నీవు నూతన సృష్టి అయ్యావు. You live for him. ఆయన కొరకే జీవిస్తూ ఉన్నావు. You witness for him. ఆయన కొరకే సాక్షిగా ఉన్నావు. You demonstrate his love for him. తర్వాత ఆయన కొరకు ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నావు, ప్రదర్శన చేస్తున్నావు. Now what happens when we start doing all this? ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాము అంటే ఏం జరుగుతుంది? We have opposition from the world. Opposition. మరి ఇవన్నీ మనం చేస్తున్నామంటే లోకం నుంచి మనకు ఒక వ్యతిరేకత మనకి ఎదురవుతుంది. There are so many questions people keep on asking. మరి మనుషులు మనకు అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. When you serve God, నీవు దేవుని సేవిస్తూ ఉంటే, when you try to live for him, నీవు ఆయన కొరకే జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటే, and when we try to represent him in this world, ఈ లోకంలో ఆయనకు ప్రతినిధులుగా మనం ఉంటే there are questions asked. ఈ యొక్క ప్రశ్నలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. Is Christ the only God? క్రీస్తు ఒక్కడేనా దేవుడు? Is Christ the only way? మరి ఆయనేనా ఒకే మార్గం? What makes Christianity different from other faiths? ఈ వేరే మతాలకి క్రైస్తవ్యానికి తేడా ఏంటి? What is special about this Christ? ఈ క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటి? Well, some people might say that he is a good man. కొంతమంది అంటారు ఆయన మంచి వ్యక్తి, మహాపురుషుడు. He is a symbol of sacrifice. ఆయన సమర్పణకు, త్యాగానికి సంకేతం. And the main message of Christianity is forgiveness. క్రైస్తవ్యం యొక్క ప్రధానమైన అంశము లేక వర్తమానం ఏంటంటే క్షమాపణ. These days, I think day before yesterday or yesterday, my wife was sharing with me that they are going to give an award for Good Shepherd. మరి మొన్న నా భార్య నాతో పంచుకుంటా ఉండింది. గుడ్ షెపర్డ్ అంటే మంచి కాపరి అనే అటువంటి వారికి ఒక బహుమానం ఇవ్వాలని. Right? And who is giving this award? It is the government. మరి ఇది ఎవరిస్తున్నారు? మరి ప్రభుత్వం వారు ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళు ఇస్తారని ఒక ప్రపోజల్ ఇస్తారట అనే ఒక ప్రతిపాదన వచ్చింది. But where is this coming from? అయితే ఎక్కడి నుంచి వస్తుంది ఇది? Jesus Christ has summarized the whole faith in two commandments. అసలు మంచి కాపరి అనే మాట యేసుక్రీస్తు ప్రభు మరి ఒక లేఖనాలన్నిటిని రెండు వాక్యాల్లో ఆయన క్లుప్తపరిచాడు. Love your God with all your heart, with all your mind, with all your strength. నీ దేవుని నీవు నీ యొక్క పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీవు సేవించాలి, ప్రేమించాలి. And love your neighbor like thyself. As you love yourself. అటువలే నిన్ను వలే నీ పొరుగువాన్ని నీవు ప్రేమించవాలి. I have observed a conference that was happening in Calcutta. కలకత్తాలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, నేను గమనించాను. It was organized by Catholic Church. మరి అది క్యాథలిక్ సంఘ చర్చ్ వాళ్ళు నిర్వహించారు.
their theme was love your neighbor. వారి యొక్క అంశం ఏమిటంటే నీ పొరుగు వానిని ప్రేమించుము. How will the world will be? I mean, how the world will be if everybody actually realizes this truth of loving your neighbor? ఈ యొక్క వాస్తవాన్ని, ఈ యొక్క సత్యాన్ని, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి అనే వాస్తవాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే ఎంత బాగుంటుంది. Is it not the essence for this world to be in harmony? మరి ఈ యొక్క లోకమంతా సఖ్యతతో జీవించాలంటే దాని సారాంశం అది కాదా? So that was the lofty theme, and I'm glad they invited political leaders and they also had to say. అది ఒక గంభీరమైన అంశము. తర్వాత రాజకీయ నాయకులను, ఎంతో ప్రముఖులను అక్కడ వారు ఆహ్వానించడం జరిగింది. And so much so that I have heard RSS President Mohan Bhagwat. Yeah. He was actually quoting Christ. మరి ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్, ఆయన అధ్యక్షుడు మోహన్ భగవత్, ఆయన కూడా హాజరై ఆయన చెప్తూ ఉంటే క్రీస్తు యొక్క ప్రబోధాలను చెప్తూ ఉన్నాడు ఆయన. Right? When somebody tries to bring that woman caught in adultery, and what did Jesus respond at that time? మరి వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని తీసుకొని అక్కడ ముందు అక్కడ పెట్టినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? The person who doesn't have any, I mean, who has not committed any sin should throw the stone first. ఏ పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే వారు మొదటి రాయి ఆమె మీద వేయాలి. And this is quoted by RSS President. ఈ సంఘటన ఆయన ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ఆయన భగవత్ గారు చెప్పారు. So this is how the world is looking at. మరి I mean, looking at Christianity. క్రైస్తవ్యాన్ని ప్రపంచం ఇలాగా దృష్టికోణంలో చూస్తూ ఉంది. Right? But they think it's a good teaching, good person to follow, and so on. ఆయన మంచి ఉపదేశకుడు, తర్వాత మంచి మాటలు చెప్పాడు కాబట్టి అవన్నీ అవలంబించడానికి, నడుచుకోవడానికి, వెంబడించడానికి మంచివే. But is that the essence of Christianity? అయితే క్రైస్తవ్యం యొక్క సారాంశం అంతా అదేనా? Yes, it is to a great extent. ఒక విధంగా చూస్తే అదే దాని సారాంశం. But there is more to it. అయితే దానికి ఇంకా జత చేయవలసి ఉంది. So this morning I have 3 questions that I want to ask ourselves. ఈ ఉదయకాలాన మన ముందు మనందరికీ ఒక 3 ప్రశ్నలు మన ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. If you recall, I have asked 2 questions. Is Christ God, or is Christ the only way? 2 ప్రశ్నలు. క్రీస్తు దేవుడేనా? క్రీస్తు ఏకైక మార్గం ఆయనేనా? Right? And what is so special about Christ? మరి క్రీస్తుని గురించిన అంత ప్రత్యేకత ఏమిటి? I was having a conversation with my Muslim friend long time back. చాలా కాలం క్రితం నా యొక్క ముస్లిం ఒక స్నేహితుడు, ఆయనతో పాటు ఒక సంభాషణ నేను కలిగి ఉన్నాను. He was my boss. Actually, I was reporting into him. ఆయన నాకు పై అధికారిగా ఉన్నాడు. So we were talking about Christ, and we were talking about religion and so on. క్రీస్తుని గురించి, మతాన్ని గురించి అటువంటి సంభాషణ, అటువంటి మాటలు మేము చర్చించుకుంటూ ఉన్నాం. So what is different about Christ? క్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయనలో ఉన్న వైరుధ్యం ఏంటి? And what is special about Christianity? క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? So in the conversation, I had to tell him Christianity stands on only one thing. మరి ఆ సంభాషణలో ఆయనతో ఇలా చెప్పవలసి వచ్చింది, క్రైస్తవ్యం అనేది ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. That is the resurrection of Jesus Christ. అదేంటంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము. Yes, he was crucified on the cross. అవును, ఆయన శిలువపై ఆయన బలి చేయబడ్డాడు. There were many people actually who were crucified on the cross. ఆ మాటకు వస్తే అనేక మంది ఆ యొక్క శిలువ మీద సిలువ వేయబడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. Of course, it might be very different the way that Christ was crucified by the others. క్రీస్తు ఏ విధంగా సిలువ వేయబడ్డాడో దానికి పూర్తిగా వేరుగా వాళ్ళు అలా చేయబడ్డారు. But what is special about it is he was on the cross, but after 3rd day he rose again. అయితే ఆయనలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన సిలువపై ఆయన మరణించాడు, అయితే 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. If anybody can disprove this, Christianity doesn't have any base. ఎవరైనా కూడా ఈ వాస్తవాన్ని వారు ఇది తప్పు అని నిరూపిస్తే ఇక క్రైస్తవ్యానికి ఆధారమే లేదు. So what is resurrection?
కనుక అసలు పునరుత్థానం అంటే ఏంటి ఇప్పుడు? right? And I have another question. ఇంకో ప్రశ్న వేస్తాను. Did Jesus really resurrect? అసలు క్రీస్తు నిజంగా పునరుత్థానుడు అయ్యాడంటారా? And what is more important for Christianity? Is it the cross or is it resurrection? క్రైస్తవ్యానికి అసలు ఏది ప్రాముఖ్యమైంది? అసలు అటు సిలువ లేకపోతే పునరుత్థానమా? Okay. Too many questions. ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. All right. So let me explain. Let's go to the first question. The first question is, what is resurrection? మొదటి ప్రశ్నకు వెళదాం రండి. అసలు మొదటి ప్రశ్న ఏంటంటే అసలు పునరుత్థానం అంటే ఏంటి? Actually, I mean, what is your understanding of resurrection? ఆ ప్రశ్ననే వేరే విధంగా అడగాలంటే పునరుత్థానం విషయమైన మీ అవగాహన ఏంటి? Right. Long time back, I read a book. I forgot the title, but I remember the story. చాలా కాలం క్రితం ఆ పుస్తకం పేరు మర్చిపోయాను కానీ ఆ పుస్తకం చదివాను. దాని యొక్క వృత్తాంతం ఇది. There was this lady who's well placed, rich lady in the United States. యునైటెడ్ స్టేట్స్ లో, అమెరికా దేశంలో ఒక సంపన్న స్థితిలో ఉన్న ఒక స్త్రీ ఉండింది. Somehow she becomes ill and she gets admitted in the hospital. మరి ఆమె వ్యాధిగ్రస్తురాలైంది. తర్వాత హాస్పిటల్లో ఆమెను చేర్చారు. And after some time, some days of treatment, the doctors found her dead. మరి కొంతకాలం చికిత్స అందించారు. తర్వాత డాక్టర్లు ఒక దినం ఆమె మరణించి ఉండడం చూశారు. So before actually, announcing her death, they have put her in a holding room. ఆమె యొక్క మరణాన్ని బహిర్గతంగా ప్రకటించేదానికి మునుపు ఒక గదిలో ఆమెను ఉంచారు. By the time they have prepared all the death certificates and all of that documentation is done. ఈ లోపల పత్రాలు, తర్వాత ధ్రువపత్రాలు, వాటన్నిటిని తయారు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. For some reason, they had to keep her in that holding room for almost a day. ఏదో కారణాన్ని బట్టి ఆ యొక్క గదిలో ఆమెను దాదాపు ఒక దినమంతా అక్కడే ఉంచారు. So after quite a few hours, this lady wakes up. కొన్ని గంటలు అయిపోయింది, చూస్తే ఆమె లేచి కూర్చుని ఉంది అక్కడ. And there's nobody in the room. ఆ రూమ్ లో ఎవరు లేరు. And the room is locked. ఆ తలుపైతే లోపల బయట గొళ్ళెం వేశారు. And she cannot go anywhere. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. But she's awake. అయితే ఆమె మేలుకొనుంది. On the other side, they have prepared all the death certificates and all the documentation about అటువైపు చూస్తే వాళ్ళు ఆమె యొక్క మరణాన్ని గురించిన ధ్రువపత్రాలు, తర్వాత యొక్క పత్రాలు, సర్టిఫికేట్లు అన్ని తయారు చేస్తున్నారు. And she's surprised. ఆమెకు ఆశ్చర్యం వేసింది. Where am I? ఎక్కడున్నాను నేను? Why did they keep me here? అసలు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు వాళ్ళు? What should I do now? ఇప్పుడు ఏం చేయాలి నేను? Okay. So she keeps thinking. She comes to her senses and she finds a window in that room. అలా ఆమె ఆలోచిస్తూ ఆమె పూర్తిగా స్పృహలోకి వచ్చింది. తర్వాత ఆమె గదిలో ఒక కిటికీ కనపడింది ఆవిడకి. Right? And she thinks that, okay, now I cannot go out. I cannot knock the door. I don't want to do that. These people are going to kill me if I continue to be here. Let me get out of this room. ఆమె అనుకుంది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేను, ఆ తలుపు తట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక విధంగా నన్ను చంపాలనే ఈ గదిలో ఉంచారు, ఏదో ఒక విధంగా నేను ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అనుకుంది. She goes to that window and then jumps out of that window. ఆ కిటికీలోంచి బయటికి వెళ్ళి అక్కడ నుంచి కిందకు దుమికింది. Fortunately, she will not get hurt much. Maybe she was bruised. పెద్ద దెబ్బలేం తగలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. And it was a night and it was dark. అది రాత్రి సమయం, అంధకారంతో ఉంది. And she starts running from there. అక్కడ నుంచి ఆమె పరిగెత్తన ఆరంభించింది. And to make the long story short, she writes a book on all that has happened. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సంఘటనల గురించి ఆమె జీవన వృత్తాంతం అంతా ఒక పుస్తకంలో ఆమె రచించింది. And because she was an influential lady, she was able to get all the documentation that the doctors have prepared. In fact, in that book, she has put that death certificate also. ఆమె చాలా పలుకుబడగలిగిన స్త్రీ కాబట్టి ఆ యొక్క డాక్టర్ల దగ్గర నుంచి సర్టిఫికేట్లు అని తెచ్చింది. ఆమె రాసిన పుస్తకంలో డెత్ సర్టిఫికేట్ కూడా పెట్టింది, ఆమె డెత్ సర్టిఫికేట్. Right.
Now she has come back to life. According to doctors, she's dead, but Correct. she's not. డాక్టర్లు ఇచ్చిన పత్రాలను బట్టి ఆమె చనిపోయింది, అయితే ఇప్పుడు ఆమె సజీవంగా ఉంది. Can we call this resurrection? దీన్ని పునరుత్థానము అని మనం పిలవచ్చా? Sometimes in the emergency rooms, I mean, when somebody is sick and unconscious, they use electrodes to bring them back. కొన్ని సార్లు అక్కడ ఎమర్జెన్సీ రూమ్ లో ఎవరైనా ఒక వ్యాధిలో ఉంటే తాత్కాలికంగా స్పృహ కోల్పోతే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు ఎలక్ట్రోడ్స్ తో, right? And sometimes they come back to life. ఒక్కొక్కసారి వాళ్ళు నా చికిత్స వలన తిరిగి జీవించడం జరుగుతుంది. Can we call that resurrection? దాన్ని మనం పునరుత్థానం అని పిలవచ్చా? Well, let's come to the word of God. Lazarus we'll take Lazarus story. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్దాం రండి. లాజరు యొక్క వృత్తాంతాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. Lazarus also has come back to life. లాజరు కూడా మరి మరణించి తిరిగి లేచాడు. Is that resurrection? అదేనా పునరుత్థానమేనా అది? Okay. So can we equate these scenarios to resurrection is my question. కనుక మనం చర్చించుకునే ఈ విషయాలన్నింటినీ మరి పునరుత్థానం యొక్క ఆ యొక్క అంశంలోనికి మనం తీసుకుని రావచ్చా? So what does the Bible say about resurrection? అసలు పునరుత్థానం గురించి బైబిల్ చెప్పేది ఏంటి? So let's go to 1 Corinthians. కనుక రండి మొదటి కొరింథీ పత్రికలకు వెళదాం. 15th chapter. 15వ అధ్యాయం 50 to 55, verses 50 to 55. 50 నుంచి 55 వరకు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? Right. This is what the Bible talks about resurrection. పునరుత్థానాన్ని గురించి బైబిల్ చెప్పేది ఇది. So resurrection is not just coming back to life. కనుక ఈ పునరుత్థానం అంటే ఏదో చనిపోయిన తర్వాత తిరిగి ప్రాణంతో లేవడం కాదు. So what we have read just now, it says it is attaining a new body. మరి మనం ఇప్పుడు చదువుకున్న విషయం ఏంటంటే, ఇది క్రొత్త శరీరాన్ని మనం సంపాదించుకున్నట. This body is going to be transformed. ఈ యొక్క శరీరము రూపాంతరం చెందుతుంది to a new body. ఒక క్రొత్త శరీరంగా. Right? And the Bible describes it as immortal. కనుక బైబిల్ దీనిని ఎలా వివరిస్తుందంటే, అది అక్షయమైనది అని వివరిస్తుంది. It also describes as imperishable. తర్వాత అది అమర్త్యత కలిగింది, అంటే కుళ్ళిపోనిది, మర్త్యత లేనిది అని వివరిస్తుంది. Right? If I have to say, I will say it is a disease free body. మరి నేను ఈ యొక్క దేహం అంటే అది ఒక వ్యాధితో నిండిన లేక వ్యాధి క్రిములతో నిండిన శరీరం అని నేను చెప్తే, డెత్ ఫ్రీ బాడీ, మరి మరణంతో నిండిన జీవితం అని చెప్తే, మరణం మింగలేదు, ఇట్ కెనాట్ డెత్ ఫ్రీ. ఓకే, మరణము రుచించలేని శరీరము అని మనం చెప్పగలిగితే, that is the kind of body that we are going to attain. అటువంటి శరీరాన్ని మనం సంపాదించుకొననే ఉన్నాము. When our Lord rose from the dead, మరి మన ప్రభు ఆ యొక్క మరణం నుంచి లేచినప్పుడు, it was a glorified body. అది మహిమా శరీరం. That is the kind of body that we are going to have. కనుక అటువంటి శరీరాన్ని మనం పొందనై ఉన్నాము. We can also see this in 1 John 3rd chapter 2nd verse. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. We will be like him. ఆయనను మనం పోలి ఉంటాం, ఆయన లాగానే ఉంటాం. That's what resurrection is all about. మరి పునరుత్థానం అంటే అదే. Right? Now let's come to the second question. రెండో ప్రశ్నకు ఉదాహరణండి. Did Jesus really resurrect? అసలు యేసు ప్రభు నిజంగా పునరుత్థానుడు అయ్యాడంటారా?
And can anybody prove? Can anybody prove that I- Jesus has actually? మరి యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడు అయ్యాడు, ఆయన మరణం నుంచి లేచాడు, తిరిగి లేచాడని ఎవరైనా రుజువు చేయగలరా? One great journalist actually written a book called Who Moved the Stone? ఒక 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 ప్రఖ్యాతిగాంచిన ఒక పత్రికావేత్త జర్నలిస్ట్ ఆయన రాశాడు, హూ మూవ్ ద స్టోన్, రాతిని దొర్లించిన వారు ఎవరో అని ఒక పుస్తకం రాశాడు. Right. And he gives a lot of evidences for the resurrection of Jesus Christ. మరి in that book. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించిన దానికి తగిన రుజువులను ఎన్నో ఆయన ఇవ్వడం జరుగుతుంది ఆ పుస్తకంలో. Well, people might say a lot of things. I mean, they may not believe or they may not agree with that. మనుషులు ఎన్నెన్నో విషయాలు చెప్పొచ్చు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది మనం చెప్పే వాటికి అంగీకరించకపోవచ్చు. Right. But can we prove it scientifically that Jesus resurrected? అయితే శాస్త్రీయంగా దానిని యేసు ప్రభు తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు అని శాస్త్రీయంగా సైన్స్ పరంగా మనం రుజువు చేయగలమా? No, we లేదా? cannot. అలా చేయలేం. Why? Because what does science say? ఎందుకు అలా చేయలేం? ఎందుకు? అసలు సైన్స్ ఏం చెప్తుంది? What science tells is if you do an experiment repeatedly with following the same procedure, you will get the same result. సైన్స్ ఏం చెప్తుందంటే ఒక ప్రయోగాన్ని ఒక క్రమమైన విధానంలో ఎన్నిసార్లు చేసినా కూడా అదే ఫలితం వస్తుంది. Right. To take a simple example, if you want to prepare, if you want to make a cake. మరి ఒక సామాన్యమైన ఉదాహరణ చెప్పాలంటే ఒక కేక్ మీరు చేయాలనుకోండి. What do you need? You need flour, you need egg, you need sugar, you need yeast. ఏం కావాలి మనకు? మరి కేక్ చేయాలంటే మరి మైదా పిండి కావాలి, గుడ్లు కావాలి, షుగర్ కావాలి, చక్కెర కావాలి, ఈస్ట్ కావాలి, ఇవన్నీ కావాలి. Right. And we all mix it in certain proportion. ఇవన్నీ దాన్ని క్రమమైన పద్ధతిలో, క్రమమైన పరిమాణంలో తీసుకొని కలిపి Right. You take that mixture and heat it to a certain temperature. ఆ యొక్క మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళి ఒక ప్రత్యేకమైన వేడి కింద ఒక దానిలో బేకింగ్ లో మనం పెడితే, and to a certain for a certain period of time. కొంత సమయాన్ని దాన్ని అలా పెడితే What is the result? ఫలితం ఏంటి? It becomes a cake. ఒక నోరూరించే కేక్ వస్తుంది. Right. Everybody who follows the same procedure will get the same result. అదే పద్ధతిని అవలంబించి ఎవరు చేసినా కూడా అదే పద్ధతిలో చేస్తే అదే ఫలితం వస్తుంది. Okay, so that's what science says. On a repeated, if you repeat a certain procedure for and continuously n number of times, you will get the same result. సైన్స్ చెప్పేది అదే. ఒకే ఒక పనిని, ఒక ప్రక్రియను మరి అది పదే పదే అదే పద్ధతిలో చేస్తే నీకు వచ్చే ఫలితం ఒకటే. Right. So why did I say no, that we cannot prove? మనం అలా సైంటిఫిక్ గా, శాస్త్రీయంగా మనం రుజువు చేయలేమో అని ఎందుకు చెప్పాను నేను? We cannot make Christ to be crucified on the cross again. ఎందుకంటే క్రీస్తును మరి ఒకసారి ఆ యొక్క సిలువపై సిలువ వేయడం అనేది మనకు సాధ్యం కాదు, చేయలేం. We cannot make him, repeat the whole process of on the cross and resurrection and so on. ఎందుకంటే సిలువలో ఆయన మరణించడం, దాని తర్వాత పునరుత్థానం, ఇవన్నీ మనం జరిగించలేము. We cannot rewrite the history. మరి చరిత్రను మనం తిరిగి రాయలేము. Right. So, but can we prove it in the court of law that Jesus has risen from the dead? అయితే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు, పునరుత్థానుడు అయ్యాడు అనేది ఒక న్యాయ సభలో, ఒక కోర్టులో మనం రుజువు చేయొచ్చా? I would say yes. నేను అవును అంటాను. So what does court law examine in situations like this? మరి చట్టరీత్యా చూడాలంటే మరి ఎలా చేయగలం? Now what law wants is it needs eyewitnesses. మరి ఈ చట్టం ఏం కోరుతుందంటే కండ్లారా చూచే ఆ దృశ్యాన్ని, లేకపోతే ఆ సంఘటనలను కండ్లారా చూచే వాళ్ళ యొక్క సాక్షులను కోరుతుంది. So law takes eyewitnesses into consideration to prove that something is right. కనుక ఏదైనా ఒక దాన్ని వాస్తవం అని నేను రుజువు చేయాలంటే
మరి కళ్ళారా ప్రత్యక్ష సాక్షులు కావాలి. right? And law also takes circumstantial evidences into consideration to before declaring it is right. తర్వాత ఒక విషయాన్ని వాస్తవంగా ప్రకటించేదానికి మునుపు అక్కడున్న సందర్భానుసారమైన రుజువు కావాలి చట్టానికి. Right? So for the resurrection of Jesus, do we have eyewitnesses? కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం కొరకే అలా పునరుత్థానం జరిగింది అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షులు మనకున్నారా? Are there circumstantial evidences? మరి అక్కడున్న సందర్భానుసారమైన రుజువులు మనకున్నాయా? Yes, we have. అవునండి, ఉన్నాయి. We have eyewitnesses accounts. మనకు ప్రత్యక్ష సాక్షులు తమ కండ్లారా చూచిన వారు చెప్పిన మాటలు ఉన్నాయి. What does court take into consideration? How many number of eyewitnesses? 2 or 3? మరి కోర్టు ఎంతమందిని పరిగణలోకి తీసుకుంటుంది ప్రత్యక్ష సాక్షులు అంటే? 2 3 ఉంటే చాలు కోర్టు. Maybe 5. లేకపోతే 5 ఉంటారేమో. So how many witnesses do we have for Christ's resurrection? అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయ్యాడు అని చెప్పడానికి ఎంతమంది సాక్షులు ఉన్నారు మనకు? So we have eyewitness accounts, not just 1 2 3 4 5, but 500 eyewitnesses. మనకు ప్రత్యక్ష సాక్షులు 1 2 3 4 5 అంత మాత్రమే కాకుండా 500 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. And Jesus appeared 11 times as recorded in the Bible. తర్వాత బైబిల్లో ప్రస్తావించిన లేక బైబిల్లో రచించిన మాటలను బట్టి, రాసిన మాటలను బట్టి మరి 11 సార్లు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత మనుషులకు కనబడ్డాడు. And 9 different locations. తర్వాత 9 వేరు స్థలాలలో. Right? And Jesus appeared to groups of people. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వేరు బృందాలు, వేరు గుంపుల ప్రజలకు ఆయన ప్రత్యక్షం అవడం జరిగింది. He also appeared to individuals. తర్వాత వ్యక్తులు అంటే ఒంటరి వ్యక్తులకు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. So taking into consideration all these witnesses, there is no chance of somebody saying hallucinations or illusions. కనుక ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరు కూడా అవన్నీ కట్టుకథలు లేకపోతే అవన్నీ ఊరికే వాళ్ళు కనిన కలలు అని చెప్పడానికి వీల్లేదు. Right? Let's say all this is, made up, cooked up story. మరి ఇవన్నీ కల్పనా కథలు అనుకుని అన్నారనుకోండి, అలా మనం తీసుకుంటే take into account what has happened after his resurrection to the disciples. మరి ఆయన పునరుత్థానం అయిన తర్వాత తన యొక్క శిష్యులకు ఎలా కనబడ్డాడో అనేది మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, so his burial, his appearances, to the disciples, they sincerely believed that he rose again. ఆయన యొక్క మరణం, భూస్థాపన తర్వాత ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు తనను తాను కనబరుచుకున్నాడు. పూర్తిగా భరోసాతో వాళ్ళు నమ్మారు ఆయన పునరుత్థానుడయ్యాడని. So much so that they were ready to give their lives for that cause. దాని తర్వాత ఆ ఒక్క కారణం కొరకై తమ ప్రాణాలు సహితం అర్పించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. I have a question for you. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను. Are you ready to pay a price to prove a lie? ఒక అబద్ధాన్ని Will you be willing? మీరు రుజువు చేయడం, అది వాస్తవమని రుజువు చేయడానికి మీరు క్రయాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా? To prove a lie, you want to pay a price to prove a lie? ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని సత్యమని నువ్వు రుజువు చేయడానికి ఆ ప్రయత్నంలో నీ యొక్క క్రయం చెల్లించడానికి సిద్ధంగా ఉంటారా? Probably you can do if you have malintentions. దానిలో మీకు స్వలాభం, స్వప్రయోజనం తగిన కారణాలు ఏమైనా ఉంటే మీరు చేయొచ్చేమో బహుశా. Right? But look at the disciples. అయితే శిష్యులను ఒకసారి చూడండి. Except John, all of them have given their lives. యోహాను తప్ప మిగతా శిష్యులు అందరూ కూడా తమ ప్రాణాలను అర్పించారు. That's how it started. That's how it started. అలా అది ఆరంభమైంది. And if you look at the account in the church history, if you see numerous number of sacrifices, people have given their lives, they were burned to death. సంఘ చరిత్రలో మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే లెక్కకు మించినంత మంది ఆ యొక్క సాక్షులు, తర్వాత ఆ ప్రజలు ఆ యొక్క వాస్తవం కొరకై తమ ప్రాణాలు అర్పించారు. Without expecting anything,
just to stand for the cause they have given their lives. ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ఆ ఒక్క వాస్తవం కొరకే తమ ప్రాణాలను అర్పించడానికి వరకు ముందుకు వచ్చారు. Not just for 1 month, 2 months, 1 year. ఏదో ఒక సంవత్సరం, ఒక నెల, 2 నెలలు, ఒక సంవత్సరం పట్టి కాదు. For 2000 years, people have been giving their lives for the cause of Christ. 2000 సంవత్సరాల పర్యంతం ప్రజలు తమ యొక్క ప్రాణాన్ని ధారపోయడానికి, ప్రాణాన్ని అర్పించడానికి, పణంగా పెట్టడానికి ముందుకు వచ్చారు. Right? Can anybody ignore this? మరి ఎవరైనా ఈ యొక్క వాస్తవాన్ని విస్మరించగలరా? So Jesus has risen from the dead. That's why you and I have the new life that we have. యేసుక్రీస్తు ప్రభు మరణం నుంచి తిరిగి లేచాడు. అందుకనే నీవు నేను ఈ దినం సజీవంగా ఉన్నాం. So if you take the history again, there were so many transformations that you see throughout these 2000 years. ఒకసారి చరిత్రను మనం తీసుకుంటే ఈ విధంగా జీవితాలు మారి రూపాంతరం పొందిన అనేకమైన దృష్టాంతాలు మనకు కనబడతాయి. Cultures have changed. తర్వాత సంస్కృతులు మారిపోయాయి. Ethics have changed. Morals have తర్వాత changed నియమాలు మారిపోయాయి, నైతిక పద్ధతులు మారిపోయాయి. to give us a new life, to new way of life. ఆ విధంగా ఒక నూతన జీవితాన్ని మనకు ఇవ్వడానికి, ఒక నూతన మార్గాన్ని మనకు చూపించడానికి. So that is the power of resurrection. పునరుత్థాన యొక్క బలం అంటే అదండి. Right? Now I have third question. మూడో ప్రశ్న ఉంది ఇంకా. Which is more important for Christian faith? క్రైస్తవ విశ్వాసానికి ప్రాముఖ్యమైనది ఏది ఎక్కువ ప్రాముఖ్యత ఉంది? Is it the cross? అదే సిలువ? Is it the resurrection? లేకపోతే పునరుత్థానమా? Right? Anybody who thinks about Christianity, what do they think of? Or what do we think of? క్రైస్తవ్యాన్ని గురించి ఆలోచించే వాళ్ళు ఏమైనా ఆలోచిస్తారు అంటే ఏం ఆలోచిస్తారు? అసలు మనం ఏం ఆలోచిస్తాం? If I ask you to pick up a symbol, what will you pick up for Christianity? ఒక గుర్తు, ఒక సంకేతాన్ని మీరు చెప్పండి అంటే మీరు ఏ సంకేతాన్ని సూచిస్తారు? What will you do? What is the symbol? దేని చెప్తారని ఏం చెప్తారు? ఏ గుర్తును? Cross. సిలువ Right? అంటాం. So now my question is, నా ప్రశ్న ఏంటంటే, what is more important for Christianity? Is it the cross or is it resurrection? క్రైస్తవ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది ఏంటి? అది సిలువ లేకపోతే పునరుత్థానమా? Tricky question, right? మరి ఒక కష్టమైన ప్రశ్న కదా. Undoubtedly it is resurrection. మరి ఏ మాత్రం సందేహం లేకుండా అది పునరుత్థానమే. Although cross and resurrection are the two sides of the same coin, మరి ఇటువైపు సిలువ, పునరుత్థానం ఇవి రెండు కూడా ఒకే నాణానికి ఉన్న రెండు వైపులుగా మనం గమనిస్తే it is the resurrection which takes the more resurrection is the right answer. మరి ఈ రెండిట్లో చూస్తే పునరుత్థానము అదే అనేది సరైన సమాధానం. Right? If there is cross and if there is no resurrection, there is no Christianity. అసలు సిలువ లేకపోతే పునరుత్థానం ఉండదు, పునరుత్థానం లేకపోతే అసలు క్రైస్తవ్యమే ఉండదు. I wish we had a better way of picking up our symbols, rather than just a cross. మనం విశ్వాస సంకేతాలను మనం ఎన్నుకునేటప్పుడు కేవలం సిలువ మినహాయిస్తే ఇంక వేరే గుర్తులు కూడా మనం ఎన్నుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. My wish is they represent cross and also the open tomb along with the cross. నేను కోరుకునేది ఏంటంటే మరి క్రైస్తవ్యానికి తగిన సంకేతం ఒకవైపు సిలువ, తర్వాత ఇంకొక వైపు తెరవబడిన సమాధి. Right? They both represent the uniqueness of Christ and Christianity. ఈ రెండు కూడా క్రీస్తు ప్రభు యొక్క సాత్వికత్వం, క్రైస్తవ్యానికి తగిన సాత్వికత్వం చూపిస్తాయి. Right? That's what Paul says in 1 Corinthians 15th chapter. మరి పౌలు కూడా 15వ అధ్యాయం 1 కొరింథీలో అదే మాటలు చెప్తూ ఉన్నాడు. It might be a little longer passage, but let's read it. 1 Corinthians 15th chapter 13 to 22. కొంత సుదీర్ఘమైన వాక్య భాగం అయినప్పటికీ మనం చదువుదాం. Actually, he is picking up an argument. He's talking about resurrection there. ఇక్కడ ఆయన ఒక చర్చను, ఒక వాదనను వినిపిస్తూ ఉన్నాడు. పునరుత్థానాన్ని గురించిన వాదనను అని చెప్తూ ఉన్నాడు. Right? Resurrection of the dead.
మరి మృతుల పునరుత్థానము, because in Corinthians they had the same problem. ఎందుకంటే కొరింథీ విశ్వాసుల్లో ఈ యొక్క సమస్య తలెత్తింది. Some of them said there is no resurrection of కొంతమంది dead. అన్నారు వాళ్ళలో అసలు విశ్వాసుల యొక్క పునరుత్థానం ఉండదండి, అలాంటిది ఏదీ లేదు అనేవారు. And Paul was trying to answer that question. పౌలు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. Here is the answer. We'll read from maybe 12th verse. 12వ వచనం నుంచి మనం చదువుదాం 12 నుంచి 22, I guess. 22 వరకు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 12వ వచనం నుండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే నిలిచి ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. Right. If Christ did not die, if Christ did not rise, there is no Christianity. క్రీస్తు మరణించకపోతే, క్రీస్తు పునరుత్థానుడిగా లేపబడకపోతే అసలు క్రైస్తవ్యమే లేదు. There is no way that we could be gathering like in this fashion to talk about Christ. ఈ విధంగా మనం ఇలా సమకూడి కూర్చుని క్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మరి ఇవి జరగకపోతే దానికి అర్థమే లేదు. There is no new life. మరి కొత్త జీవితం అనేదే దాని ప్రసక్తే లేదు. There is no eternal life. మరి దాని నిత్య జీవం యొక్క ప్రసక్తి కూడా లేదు. So Christianity either stands or falls on the resurrection of Jesus కనుక Christ. క్రైస్తవ్యం ఈ యొక్క పునరుత్థానం అనే అంశం మీద ఎట్లా పతనమన్నా అవ్వాలి, లేకపోతే గెలవనన్నా గెలవాలి. Right. So that is the essence of Christianity. కనుక క్రైస్తవ్యానికి తగిన సారాంశం అదే. Right. It is totally opposite to other faiths. అది ఇతర విషయాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. So one faith says dushta shikshana shishta rakshana. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఒక మతం వాళ్ళు చెప్తారు. Christianity talks about forgiveness. క్రైస్తవ్యం క్షమాపణ గురించి ప్రకటిస్తుంది. Other faiths talks about good life. మరి ఇతర మతాలు లేక ఇతర విశ్వాసాలు మంచి ప్రవర్తన, మంచి జీవితం గురించి చెప్తాయి. If you are good, everything good happens to you. నువ్వు మంచివాడవైతే అన్ని నీకు మంచే జరుగుతాయి. If you do something wrong, sir, everything wrong. I mean, you face everything wrong. తప్పు చేసేవాడుగా ఉంటే, పొరపాట్లు చేస్తే నీకు కూడా అన్ని తప్పులు పొరపాట్లే ఎదురవుతాయి. And Christianity is totally opposite to that. మరి క్రైస్తవ్యం దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంది. And the Bible teaches that there is no good in you and in me. బైబిల్ చెప్తుంది నీలో నాలో మంచి అనేది ఏదీ లేదు. There is no righteousness. ఎందుకంటే మనలో నీతి అనేదే లేదు. If we are called righteous by the word of God, దేవుని యొక్క వాక్యం చేత మనం నీతిమంతులుగా మనం పిలువబడితే it is because of his righteousness, the Lord's righteousness. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన నీతిని బట్టే అది సాధ్యమవుతుంది. He covers us with his righteousness. మనల్ని ఆయన తన నీతితో ఆయన కప్పేవాడిగా ఉన్నాడు. He covers us with his goodness. ఆయన యొక్క మంచితనంతో మనల్ని కప్పేవాడిగా ఉన్నాడు. That's what gives us new life. అలా యేసుక్రీస్తు ప్రభు మనకు నూతన జీవాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. And his righteousness gives us the eternal life. తర్వాత ఆయన నీతి మనకు నిత్య జీవాన్ని అందిస్తుంది. So it is, Christianity talks about new life, eternal life. కానీ క్రైస్తవ్యం ఒక క్రొత్త జీవితాన్ని, ఒక నిత్య జీవాన్ని గురించి అని చెప్తూ ఉంది.
not because of your goodness, but because of Christ's goodness. నీ మంచితనాన్ని బట్టి కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన నీతిని బట్టి అవి సాధ్యమవుతాయి. Right? So that is the essence. కనుక దాని సారాంశం అదే. Right? Wish I would take you to another scene. Actually, on the day of resurrection, things that have happened and the mood of believers. ఇంకొక దృశ్యంలోనికి మనం వెళ్దాం. మామూలుగా ఆ పునరుత్థానం అయిపోయిన తర్వాత అక్కడ ఉంటున్న పరిస్థితులను బట్టి అక్కడ కనబడే విషయం. Right? Usually on a resurrection day, if we are, let's say, celebrating Easter, in traditional churches, they have early morning services, 4 o'clock or 5 o'clock. సామాన్యంగా చూస్తే కొన్ని పెద్ద సంఘాలు ఈస్టర్ సండే అంటే పునరుత్థాన దినం రోజు మరి తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటలకు వాళ్ళ యొక్క కూటాలు పెడతారు. Sunrise service, we call it. మరి సూర్యోదయ ఆరాధన క్రమం అని వారు పిలుస్తారు దాన్ని. And before that, there was one more practice. We go into the streets and then sing songs of the resurrection of Jesus Christ and preach his word. దానికి ముందు ఒక ఆచారం ఉంది. మరి వీధుల్లోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడు అనే సజీవుడు అని వాళ్ళు ప్రకటించే వాళ్ళ వీధుల్లో. Right? But if you look on the day that Jesus was resurrected, అయితే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన ఆ దినాన there was nothing like, celebration. There was nothing that was happening. I mean, ఒక వేడుకని గాని ఒక పండుగ వాతావరణం గాని దానికి తగిన విధంగా ఏది అలా జరగలేదు అక్కడ. Actually, on the day of resurrection, the situation and the mood was very gloomy among believers, among the disciples. ఆ మాటకు వస్తే పునరుత్థానం అయిన దినాన అక్కడ మనుషులందరూ కూడా అక్కడ శిష్యులు గాని మనుషులు గాని చాలా దిగులుతోనూ ఒక దిగులుతో కూడిన వాతావరణంతో వాళ్ళు ఉన్నారు. Right? So we can see mixture of emotions. కనుక మిశ్రితమైన భావాల్లో వాళ్ళు ఉన్నారు. Well, because of paucity of time, we'll not go into the scripture, which is actually written in John's Gospel 20th. If you go through that, you'll see all that mood. మనకి సమయం లేదు కనుక వాటి వివరాల్లోకి మనం వెళ్ళాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ ఉన్న సంఘటనలన్నీ కూడా ఒక క్రమాన్ని బట్టి వివరించబడ్డాయి. In fact, disciples were not expecting this to happen. అసలు ఆ మాటకు వస్తే శిష్యులు చూస్తే అసలు ఇలా జరుగుతుందా అనేది వాళ్ళు ఊహించలేదు. Right? So there was, they did not expect cross. మరి సిలువ ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. And much more so resurrection. మరి పునరుత్థానాన్ని గురించి కూడా వాళ్ళు ఆలోచించలేదు. But when they were following Jesus Christ, what were their expectations? అయితే యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు వెంబడిస్తున్నారంటే దేని కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు? Well, some of the disciples, because of their family background or people who have been taught the word in the synagogues, కొంతమంది శిష్యులు వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యాన్ని బట్టి తర్వాత యొక్క సమాజ మందిరాల్లో వారికి బోధించబడిన బోధనలను బట్టి they were having different expectations of on Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వేరు అంచనాలు వారికి ఉన్నాయి. So what is their expectation? They were actually looking for a prophet. కనుక వారి యొక్క అంచనా ఏంటి, వారు ఎదురు చూసేది ఏంటి, వాళ్ళు సరిగ్గా ఒక ప్రవక్త కొరకే ఎదురు చూస్తున్నారు. In fact, prophet of prophets. ఆ మాటకు వస్తే ప్రవక్త కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. And they were also waiting for king. తర్వాత ఒక రాజు మాకు కావాలి అనే దాని విషయంలో కూడా వాళ్ళు వేచి ఉన్నారు. King of kings. ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. And they were actually waiting for a Messiah. అంటే వాళ్ళు అసలు మెస్సియా మనకు రావాలి అని ఆశిస్తూ వచ్చారు. A Messiah who will redeem them. మరి వారిని విమోచించే ఒక మెస్సియా. And they were expecting a priest. ఒక యాజకుడు వారికి రావాలి అని వారు ఆశిస్తూ వచ్చారు. A high priest. ఒక ప్రధాన యాజకుడు. To remove and wipe away their sins. వారి యొక్క పాపాలని తుడిచివేయడానికి తీసివేయడానికి. So as soon as they saw the Christ, the cross, కనుక సిలువ అనేది వారికి కనబడగానే all their expectations were shattered. వారి యొక్క అంచనాలు వారి యొక్క ఊహలన్నీ కూలిపోయాయి. Will a king die like this? ఒక రాజు ఈ విధంగా చనిపోతాడా? A prophet, does something happen to a prophet like this? ఒక ప్రవక్తకు ఇలాంటిది ఏదైనా జరుగుతుందా, అసలు జరగగలదా?
So they were not expecting Jesus to die on the cross. కనుక యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణిస్తాడు అనేది వాళ్ళు ఏమాత్రం వాళ్ళ యొక్క అంచనాలు ఊహించలేకపోయారు. They wanted to see Jesus as king. వారు యేసుక్రీస్తు ప్రభువును ఒక రాజుగా చూడాలని కోరారు. They wanted to see Jesus as high priest. యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రధాన యాజకుడిగా వారు చూడాలని వాళ్ళు కోరుకున్నారు. But now they have seen Jesus crucified on the cross Okay. and all their emotions were down. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించడం చూశారు, మరణించిన క్రీస్తును చూస్తే వాళ్ళ యొక్క అంచనాలన్నీ కుప్పకూలిపోయాయి. They were in a state of shock. వారి యొక్క నిర్ఘాంతపోయిన స్థితిలో వారున్నారు. They were in a state of confusion. వారి యొక్క కలవరంతో కూడిన స్థితిలో దిగజారిపోయారు. They were gloomy, వాళ్ళు ఎంతో దిగులుతో నిండిపోయారు. right? So much so that one of the ladies, Mary Magdalene, goes to the tomb and comes back and tells them, but they were not ready to believe. ఆ స్త్రీలలో ఒక ఆమె వెళ్ళి మగ్దలేని మరియా వెళ్ళి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన లేచి ఉండడం గమనించి పరిగెత్తుకుని వెళ్ళి శిష్యులకి చెప్పినప్పుడు ఆమె మాటలు వారు నమ్మలేదు. Right? So that was the situation on resurrection day. కనుక పునరుత్థాన దినాన పరిస్థితులు అలాగున్నాయి. They did not remember what Jesus has taught them when he was alive. యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన బోధించిన విషయాలు వారు మర్చిపోయారు, వాళ్ళ జ్ఞాపకం తెచ్చుకోలేదు. And they did not believe what he taught them. ఆయన వారికి ఏం బోధించాడో దాని గురించి వాళ్ళు నమ్మకం చూపించలేకపోయారు. And so much so that they are doubting what is happening right now. అంతేకాకుండా అప్పుడు జరుగుతున్న సంగతులను బట్టి వాళ్ళ సందేహాలతో నిండిపోయారు. Right? But if you look at the response of our Lord to all of them in their emotions, వారి యొక్క భావోద్రేకాల సందర్భంలో సందర్భంలో ప్రభు వారందరికీ యేసుక్రీస్తు ప్రభు ఎలా ఆయన తను కనబరుచుకున్నాడంటే, number one, he comforted Mary who was actually weeping. మొట్టమొదటిగా విలపిస్తూ ఉన్న ఏడుస్తూ ఉన్న మరియను ఆయన ఆదరించాడు. He was touching her emotion. ఆమె యొక్క భావోద్రేకాలను, ఆమె యొక్క దిగులను, ఆ ఉద్రేకాలను ఆయన తాకాడు. His question was, ఆయన ప్రశ్న ఏంటంటే, why are you weeping? అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? Whom are you seeking? నీవు ఎవరిని వెతుకుచున్నావు? Right? So he has comforted Mary when she was weeping. కనుక మరియా ఆమె రోదిస్తూ ఉన్నప్పుడు, కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన ఆమెను ఆదరించాడు. Right? And look at Thomas. తోమా విషయం చూడండి ఒకసారి. He was doubting. ఆయన అనుమానపడ్డాడు, సందేహపడ్డాడు. Probably at that time he was the only disciple who was not there when Jesus appeared. మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు తను కనబరుచుకున్నప్పుడు తోమా అక్కడ లేడు. When they told him, he said, I won't believe. అప్పుడు వాళ్ళు తోమా వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నేను మాత్రం నమ్మను అన్నాడు. Right? So he was a doubter. కనుక ఆయన సందేహికుడు. What was Jesus' response? యేసు ప్రభు ఎలా ఆయనకు ప్రతిస్పందించాడు? Interestingly, he did not scold any one of them. ఆసక్తి చూపించే విధంగా వారిలో ఎవరిని కూడా ఒక్కసారి కూడా ఆయన మందలించలేదు. He never said, did you not remember? Did you not see the miracle? Don't you remember what I told you? నేను చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోలేరా? మీకు జ్ఞాపకం లేదా అని ఒక గద్దింపు మాట కూడా ఆయన అనలేదు. He comforted Mary. ఆయన మరియను ఆదరించాడు, ఆదరణ. And he was showing evidence to Thomas. తర్వాత తోమాకు ఆయన యొక్క మరణాన్ని గురించిన ఆ యొక్క రుజువులను చూపించాడు. Put your hand in my తోమా వచ్చి నా గాయంలోను వేలు ఉంచి చూడు. So for a doubter he was showing evidence. కనుక సందేహపడిన ఒక వ్యక్తికి తనను తాను ఆయన కనబరుచుకున్నాడు. Right? And what happened to Peter? పేతురు సంగతి ఏమైంది? Right? After all this happened, he said, now Jesus has died. It's over. I'm going back to fishing. మరి ఇవన్నీ జరిగిన తర్వాత పేతురు అన్నాడు, యేసు ప్రభు ఇప్పుడు చనిపోయాడు, ఆయన మనకి ఇప్పుడు కనబడడం లేదు, తర్వాత ఇంకా లాభం లేదు, అంతా అయిపోయింది, నేను ఇంకా చేపలు పట్టే వృత్తికి నేను తిరిగి వెళ్ళిపోతున్నాను అన్నాడు. And along with him, not only did he go,
but he has taken all the group of disciples ఆయన- along with him. ఆయన ఒక్కడే పోవడం కాకుండా శిష్యుల యొక్క బృందానంతా తనను ఆయనతో పాటు తీసుకొని పోయాడు. Right? So it shows backsliding, going back to his old life. కనుక వెనక్కి తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయే సందర్భం అక్కడ మనకు కనబడుతుంది. What was Jesus' response? మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా అందుకున్నాడు? So he goes back and then you know the story. Lord says that, did you get the fish? I mean, did you fetch? మరి అక్కడ Did you ఆయన catch the fish? వెతుక్కుంటూ వెళ్ళాడు. మీకు తెలుసా వృత్తాంతం? ఆయన వెళ్ళి తినడానికి మీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడిగాడు. Right? So to make it short, he has restored him back to faith. క్లుప్తంగా చెప్పాలంటే వాళ్ళందరినీ కూడా తిరిగి విశ్వాసంలోనికి ఆయన సమకూర్చాడు. So he has comforted Mary when she was weeping. మరియా విలపిస్తూ ఉండగా, ఏడుస్తూ ఉండగా ఆమెను ఆదరించాడు ఆయన. He has shown evidence to Thomas, the doubter. తర్వాత అక్కడ సందేహపడిన ఆ యొక్క తోమాకు ఆ యొక్క రుజువులను కనబరిచాడు. He restored the backsliders. తర్వాత తిరిగి విశ్వాస భ్రష్టత్వంలోనికి లేక తిరిగి జారిపోతున్న వారిని తిరిగి ఆయన సమకూర్చాడు. So that is the response of our Lord. యేసుక్రీస్తు ప్రభు చూపించిన స్పందన అది. For the negative emotions that we have, మనకు కలిగిన ప్రతికూలమైన ఉద్రేకాలు కానీ భావోద్రేకాలను బట్టి, for the doubtings or the disbelief or unbelief that we have, మనకు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, సందేహాలను బట్టి ఆయన చూపించే విధానం, and for those times when we are moving away from the truth, from the తర్వాత backsliding. సత్యం నుండి దూరం అయిపోయి మనం తిరిగి జారిపోయి ఆయనకు దూరంగా మనం వెళ్ళిపోయినప్పుడు, And he's ready to comfort you. ఆయన నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. He's ready to show evidences. ఆయన రుజువులను కనబర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు. And when you lost your way, he's ready to restore you back. నీ మార్గాన్ని నీవు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తిరిగి ఆయన నిన్ను సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. My question to you today, ఈ దినం మీకు నేను ఈ ప్రశ్న వేస్తాను. do you know him? ఆయన నీకు తెలుసా? Do you know the one who has given his own life to you? తన స్వంత ప్రాణాన్ని నీ కొరకై అర్పించిన ఆయనను నీవు ఎరుగుదువా? To make you a new you. New you. నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయడానికి వచ్చిన ఆయనను నువ్వు తెలుసుకున్నావా? If you know him, did you accept him into your life? నీవు ఆయనను తెలుసుకున్నావా? ఆయనను రక్షకునిగా అంగీకరించావా? If not, what is stopping you? మరి ఒకవేళ అలా జరగకపోతే నిన్ను ఏమి ఆపుతుంది? Is it procrastination? మరి వాయిదా వేసే పరిస్థితి నీలో ఉందా? I have a lot of time, I can do it later. చాలా సమయం ఉంది కదా, నేను ఎప్పుడో చేస్తాను ఇంక ముందు. So what is your excuse? కనుక నీ అనుభవం ఎలాగుంది? Are you doubting like Thomas? తోమా వలె నీవు కూడా సందేహంతో నిండి ఉన్నావా? Are you saying that there is so much of hypocrisy in the church? సంఘాల్లో చూస్తే ఎవరి వేషధారణ ఎంతో కనబడుతుంది. Or are you saying, if I accept Christ, I may lose pleasures, I may lose friends? లేకపోతే నేను క్రీస్తును అంగీకరిస్తే మరి నేను మళ్ళీ రక్షణను పోగొట్టుకుంటానేమో? If these are some of the things that are bothering you, this is the time for you to pray, because Jesus is waiting to invite you. ఒకవేళ ఈ విషయాలు నిన్ను వేధిస్తూ ఉంటే ఇదే సమయం, ఆయన నీ కొరకే వేచి ఉన్నాడు ఆయన దగ్గరకు రావడానికి. To comfort you, నిన్ను ఆదరించడానికి, to show you evidence, నీకు రుజువులు కనబరచడానికి, to restore you back into his fold. తర్వాత తన యొక్క సహవాసంలోనికి తిరిగి నిన్ను పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. So my challenge to you is, if you don't really know him personally, and if you did not start the personal intimate relationship with him, today is the time. నీవు ఇంకా ఆయనను అంగీకరించకుండా ఉంటే, నీ కొరకే వేచి ఉన్న ఆయనను ఇంకా నువ్వు వెతకకుండా ఉంటే, సహోదరుడా ఇదే సమయం. Right? And for us who believe in him, అయితే ఆయనలో విశ్వాసం ఉంచిన మనకు I have a question. ఒక ప్రశ్న వేస్తాను.
Is there anything that is stopping you and me to live a holy life for him? ఆయన కొరకే పరిశుద్ధ జీవితం జీవించడానికి నిన్ను నన్ను ఆపే ఇది ఏదైనా ఉందా? Is my relationship with him consistent? ఆయనతో నా యొక్క సంబంధం, నా యొక్క సహవాసం నిలకడగా ఉందా? Right? Is there anything that you are postponing that God is showing you to take action on? Is there anything that you are postponing ఏదైనా నువ్వు వాయిదా వేసే పరిస్థితి నీలో ఏమైనా కనబడుతూ ఉందా? that the Lord is asking you to do? ప్రభు ఇది నిన్ను అడుగుతూ ఉన్నాడు. And what is stopping you to be his witness? ఆయనకు సాక్షిగా ఉండడానికి నిన్ను ఏమి ఆటంకపరుస్తూ ఉంది? At home, మీ ఇంట్లో, గృహంలో, at the workplace, నీ యొక్క పని స్థలంలో, in the church, సంఘంలో, in the society. తర్వాత నువ్వు ఉన్న సమాజంలో. What price will you pay for the price that he has paid on the cross for you? యేసుక్రీస్తు ప్రభు సిలువపై చెల్లించిన ఆ క్రయానికి నీవు ఎలా స్పందించగలవు? And for us as a church, the biggest challenge is that the Lord has given before he could ascend into heaven. సంఘంగా మనకు ఆయన ఉంచిన సవాలు, ఆయన పరలోకానికి ఆరోహణ అయ్యే ముందు మన ముందు ఉంచి ఉన్న ఆయన సవాలు. Go into all the world, preach the gospel and make disciples. మీరు సమస్త లోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి. And one of the things that we can correct is to focus more on discipleship. Discipleship. As a church, one of the things that we need to focus is to make disciples. సంఘంగా మనం ఎక్కువ గమనం నిలపవలసిన విషయం ఏంటంటే ఇతరులను ఆయనకు శిష్యులుగా చేయడం. I feel that is the ignored part of the great commission that the Lord has given. నేను నమ్మేది ఏంటంటే అది ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞ యొక్క ఇంకా ప్రాముఖ్యమైన విషయం అది. Right. So that's the missing part, I would say, in the church, in the churches and in the Christian world. ఈ దినాలలో సంఘాల్లోనూ క్రైస్తవ లోకంలోనూ లోపించిన విషయం అదే. That's probably one of the reasons why we have weak testimony in the world. అందుకనే ఈ లోకంలో మనకు చాలా బలహీనమైన సాక్ష్యం అనే కలిగి ఉండడానికి అదొక కారణం. So that's the challenge today for us as a church. కనుక ఒక సంఘంగా మనం ప్రతిస్పందించవలసిన సమయం ఆసన్నమైంది. So I would urge you to think about these things and do what the Lord is speaking you, asking you to do. నేను మిమ్మల్ని ప్రాధేయపడేది ఏంటంటే ప్రభు మన నుంచి ఏమి కోరుతూ ఉన్నాడు, మనం ముందుకు వెళ్ళి దానిని జరిగించుదాం రండి. May the Lord bless his word. దేవుడు తన యొక్క వాక్యాన్ని దీవించిన గనుక. Shall we bow down and then ponder these things? ఈ విషయాలు మనం ఒకసారి ఆలోచించుకుందాం, ధ్యానించుకుందాం, ప్రభువుని అడుక్కుందాం, పరీక్షించుకుందాం హృదయాన్ని. ఏ విధంగా నేను ప్రతిస్పందిస్తూ ఉన్నాను? ఏదైనా ఒక విధమైన దిగులు కానీ సందేహం కానీ నాలో ఉందా? ఆయన నా కొరకే చెల్లించిన ఆ క్రయం, the price that he paid, that unimaginable price that he paid, is there anything that I am treating him carelessly in my life? If that is so, my brother, my sister, let us make a decision right now. ఇప్పుడే మనం తీర్మానం చేసుకుందాం, ప్రభువుని అడుక్కుందాం. ప్రభువా, ఈ పరిస్థితిని నాలో సరిచేయి. నీవు ఆదరించే దేవుడు, నిన్ను గురించి నీవు నిదర్శనలు నాకు చూపించే దేవుడు, నిన్ను దూరంగా వెళ్ళిపోతున్న నన్ను నీవు పునరుద్ధరించే దేవుడు. లెట్స్ rededicate ourselves in his presence this morning so that God would restore us. We are called to be his disciples. We are called to make others disciples. ఆ శిష్యత్వంలోనికి, పరిశుద్ధ జీవితంలోనికి మనం వెళ్ళాలని, ఆ జీవితంలో నడవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి అని ఆయన కోరుతూ ఉన్నాడు. Shall we pray? పరిశుద్ధుడైన జీవము గల మా తండ్రి,
సర్వశక్తిగల మా దేవ, మీరు మాకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి, వాక్యం నుంచి ప్రభా మీరు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. ఎంతో గొప్ప దేవుడు, ఎంతో కృపగల దేవుడు తండ్రి. మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని క్షమించి నీ యొక్క సహవాసంలోనికి పునరుద్ధరించాలని ఆశపడే దేవుడు, జాలి చూపించట్లో త్వరపడే దేవుడు, నీకే స్తుతి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలాన మీరు మా ముందుకు తెచ్చిన వాక్య భాగాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు. సంఘంలో ప్రభావ చేరి వచ్చిన వారందరిని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీకు కృప ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి అవకాశాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు. ఈ మందిరాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ విధంగా మేము సమకూడి తండ్రి నిన్ను ఆరాధించుకోవడానికి, సమకూడి రావడానికి, ఈ కూటాలు జరిగించుకోవడానికి, ఆరాధన క్రమం జరిగించుకోవడానికి ప్రభు ఈ స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మేము ఎంతో ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, తిరిగి మా యొక్క ఇండ్లకు ప్రభా, మరి మా ఉద్యోగాలకు, మా యొక్క జీవన విధానాల్లోకి ప్రభావ మేము వెళ్ళనైంటుండగా తండ్రి, మీరు మాకు అందించే వాక్యాన్ని మాతో కూడా తండ్రి మరి ఆ స్థలాలలోనికి తీసుకుని వెళ్ళి నీకు తగిన సాక్షులుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రభువాని వేడుకుంటూ తండ్రి నిన్ను ఆరాధించుకుంటున్నాం. ప్రభా, నిన్నటి దినాన్ని జరిగిన వివాహం కొరకే ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సూజన్ స్నేహిత సుజయ్ ప్రభా, మరి నిన్నటి దినాన వారు వివాహంలో జతపరచబడినారని ప్రభా, మరి దాన్ని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక క్రైస్తవ గృహం ఈ భూమి మీద స్థాపించబడట ప్రభా ఎంతో ప్రాముఖ్యం. ఆ యొక్క దంపతులను తండ్రి, వారి గృహాన్ని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. క్రీస్తు నివసించే గృహంగాను, వాక్యం ఘనపరిచే గృహంగాను ఆ గృహాన్ని చేయండి. అలాగే ప్రభా, మా మధ్యలో ఉన్న యవ్వన దంపతులు ప్రభా, న్యూ ఫ్యామిలీస్, వారందరి కొరికే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మధ్యలో తలెత్తే తండ్రి వారి అపోహలను తండ్రి, అనుమానాలను తండ్రి, మరి అవగాహన లోపాన్ని ప్రభా మీరు సరిచేయండి ప్రభా. కొన్ని కుటుంబాలు ఈ కారణాల వల్ల ప్రభా మరి ఎంతో నష్టానికి గురవుతున్నాయి తండ్రి. మా దేవా, అటువంటి కుటుంబాలను ప్రభా మీరు దర్శించండి. విశ్వాస జీవితంలో ప్రభా మరి కుటుంబంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంగా కానీ పరిశుద్ధమైన జీవితం మేము జీవించాలని మీరు ఎంతైనా కోరుతున్నారు. అందుకని ప్రభా వారి బట్టి పాదాలకు వస్తూ ఉన్నాం ప్రభా. యవనస్తుల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు, వారి కుటుంబాలు, వారి యొక్క పిల్లలు తండ్రి, వారి యొక్క బాధ్యతలు తండ్రి, వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు తండ్రి మాలో ఘనపరచబడేలాగా ప్రభా, మాలో తగిన స్వేచ్ఛను దయచేయమని ప్రభువా నిన్ను వేడుకుంటూ, నిన్నే స్తుతించి హెచ్చించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ని నిర్దోషులనుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.